ఈ కోతికి పాపం చాలా దాహం వేసినట్టుంది. వాటికి దాహం వేస్తే మనలాగా అడగలేవు కదా! అందుకని నేనైతే 2 ప్లేట్లు నీళ్ళైతే పెట్టాను. చుక్క మిగల్చకుండా మొత్తం తాగేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 2, 3 రోజుల నుంచి అయితే ఎక్కడి నుంచో మా ఇంటి చుట్టుపక్కల కోతులైతే వస్తున్నాయి. అవి నేరుగా మా వంట రూమ్ కిటికీ దగ్గరికైతే వచ్చాయి. సమయానికి నా దగ్గర 5 అరటిపళ్ళైతే ఉండేయి. ఆ 5 అరటిపళ్ళైతే వాటికి ఇచ్చేసాను. ఈ కోతికి చూడండి ఫ్రెండ్స్, నేను ఇచ్చే షేక్ హ్యాండ్ అయితే వద్దంట. నేను ఇచ్చే అరటిపండు అయితే కావాలంట. అందుకని నేను కూడా 2 సేపు అయితే ఏపిచ్చాను. రే ఎదవా, నన్ను ఎంతసేపు ఏపిస్తావు? ఆకలేస్తుంది, అరటిపండు ఇట్టిరా తింటాను అన్నట్టుగా నా వైపు అయితే చూస్తుంది. ఆ అరటిపండు ఇవ్వంగానే చూడండి ఫ్రెండ్స్, అది నేరుగా ఎత్తుకుని వెళ్ళిపోయి గుంజ మీద కూర్చొని ఏ విధంగా తింటుందో. మీరు కూడా మీ దగ్గర ఆహారం ఉన్నప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అదేవిధంగా కోతులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి పెట్టండి. అదేవిధంగా నీళ్లు కూడా ఇవ్వండి. ఎందుకంటే వాటి పట్ల మనం జాలి, దయ, మానవత్వం అనేది చూపించాలి మనుషులం కాబట్టి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇవి రోజు వస్తే అలవాటు పడిపోతాయని ఇదే విధంగా టపాసులు వేసి పేల్చి వాటిని తరిమేశారు. నాకైతే చాలా బాధేసింది అది చూసినప్పుడు. ఈ కోతి పిల్ల చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి దాని బిడ్డ. దానికి నేను అట్టుపులు నీళ్ళు ఇచ్చానని అది నాకు ఫ్రెండ్ అయిపోయింది. ఏమైనా కానీ మనం జంతువుల పట్ల జాలి, దయ, ప్రేమ అనేది చూపిస్తే ఖచ్చితంగా అవి కూడా చూపిస్తాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.